Conclave AP Roadmap presented by Intinta Arogya Sanjeevani, Delta Swari Srihari Panchatulasi Drops, powered by RGR Herbal Hospitals. Build a healthy society. Associate sponsors KL deemed to be University Vijayawada, Radha TMT Rhino 600 Plus, Shubhagruha Projects India Private Limited, అందమైన ఊహకు పొందికైన రూపం, మరియు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్, ది లీడింగ్ ఓవర్సీస్ ఎడ్టెక్ కంపెనీ ఇన్ ఇండియా. వెన్యూ పార్ట్నర్ హోటల్ ఐలాపురం, విజయవాడ. ఏపీ రాజకీయాల్లో బెజవాడ మాత్రం పొలిటికల్ హీట్ను పెంచేదే. బెజవాడలో పుట్టి రాజకీయంగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నాయకుడు కేశినేని చిన్ని గారు. ఏపీ విపక్ష పార్టీకి చెందిన నాయకుడు, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని గారికి 10 టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్కు ఇదే స్వాగతం. కేశినేని శివనాథ్ గారు, అందరికీ చిన్నిగానే మాకు పరిచయం. మీ పేరు అందరికీ తెలియదు శివనాథ్ గారు అని, ఎందుకంటే కేశినేని చిన్ని అని అంటూ ఉంటాం. సో నామినేషన్ అయితే ఒక ఉత్సవంలా చేశారు. కూటమి శ్రేణులంతా కూడా అందులో వచ్చి పాల్గొనేలాగా ఒక సక్సెస్ అయ్యారు. మీరు మొత్తం మీద అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం అయితే కనిపించింది మీ నామినేషన్ ర్యాలీలో. తప్పకుండా కొంచెం క్షమించాలి, గొంతు వాళ్ళు బాగాలేదు. బట్ మా కూటమి ర్యాలీలో ముగ్గురు పార్టీలే కాకుండా ఎంఆర్పిఎస్ నేతలు, చిరంజీవి గారి అభిమానులు, అట్లాగే అన్ని మతాలకు సంబంధించిన పాస్టర్స్ కానీ, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వారు కానీ అందరూ బ్రహ్మాండంగా మా ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్సాహంగా పాల్గొనటమే కాకుండా రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుందన్న ఆనందం వాళ్ళ ఈ ర్యాలీ అంతా కనపడింది. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా విజయవాడలో ఎంపీగా ఎవరైతే పోటీ చేస్తున్నారో, మీరు టీడీపీ నుండి, మీరు మీ అన్నగారు వైఎస్ఆర్సీపీ నుంచి, సో మొత్తం దృష్టి అంతా కూడా విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఈ అభ్యర్థుల మీద పడిందంటే అది ఫ్యాక్ట్. మీరు చూస్తున్నారు. సమరానికి అన్నతో సమరానికి సై అన్నారు, గెలిచి చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా ఇస్తా అంటున్నారు. అంటే ఇది పార్టీల మధ్య పోరు మాత్రమే కాదు, కుటుంబాల మధ్య పోరుగా మారిపోయింది. సో ఎలా అనిపిస్తుంది ఇది మొత్తం? ఇది కుటుంబం పోరు కాదు, చంద్రబాబు నాయుడు గారికి అవినీతి గవర్నమెంట్కి మధ్య పోటీ. తప్పకుండా ఇక్కడ ఎవరు తెలుగుదేశం అభ్యర్థి అయినా కూడా ఘన విజయం సాధించబోతున్నారు ఇక్కడ. ఎందుకంటే కూటమి శ్రేణులన్నీ కలిపికట్టుగా పనిచేస్తున్నాయి. అంతేకాకుండా ఇవాళ విజయవాడ పార్లమెంటు ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈ ప్రభుత్వం మీద విసిగిపోయి ఉన్నారు. తప్పకుండా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూద్దామని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి విజయవాడ పార్లమెంట్ వార్ వన్ సైడ్. తప్పకుండా 7 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు. చిన్ని గారు, మీరు రాజకీయాలకు కొత్త ఏం కాదు, సీనియర్ లీడర్. అంటే మొదటి నుంచి కూడా నాని గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ అనుబంధం మీకు మొదటి నుండి ఉంది. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం ఇదే ఫస్ట్ టైం మీరు పోటీ చేస్తుండడం కూడా. సో మిమ్మల్ని ఏం చూసి గెలిపించాలి చిన్ని గారిని అని విజయవాడ ప్రజలు కనుక అంటే ఏం చెప్తారు? గత 3 సంవత్సరాల నుంచి విజయవాడ ప్రజలందరూ నన్ను గమనిస్తున్నారు. అందరికీ చూసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 11 సర్వేలు చేశారు. చేసినాక విజయవాడ ప్రజలు ముఖ్యంగా ప్రతి 11 సర్వేల్లోనూ నేనే అత్యున్నత అభ్యర్థిని వాళ్ళు తేల్చారు. కాబట్టి నాకు ఇవాళ విజయవాడ పార్లమెంటు 24 నియోజకవర్గాలు ఒక ఎత్తు, 25వ నియోజకవర్గమైన విజయవాడ పార్లమెంటు ఇవాళ చాలా ప్రతిష్టాత్మకమైన పార్లమెంటు, రాజధానిలో ఉండే ప్రాంతంలోని పార్లమెంటు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్త వహించారు ఈ పార్లమెంట్లో అభ్యర్థిని సెలెక్ట్ చేసే విషయంలో. అంతేకాకుండా ఇవాళ ఒక్కటే చెప్తున్నా, ప్రజలందరూ గమనించాల్సింది మన పిల్లల భవిష్యత్తు ఎవరు బాగుంటే వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇవాళ విజయవాడ పార్లమెంటు మొత్తం అభివృద్ధి కోరుకుంటుంది. అంతేకాకుండా సంక్షేమంతో పాటు అభివృద్ధి కోరుకుంటుంది. కాబట్టి ఈ రెండు కూడా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇవ్వగలుగుతారు. ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఇవాళ అహంకారానికి, అంతేకాకుండా సౌమ్యంగా ఉండే వ్యక్తికి, మీరు చూస్తే ఎదుటి వ్యక్తి యొక్క అహంకారం, నాలోని ఒక నిజాయితీగా సౌమ్యంగా ఉండే ఒక వ్యక్తికి. చిన్ని గారు సౌమ్యంగా ఉంటారు, కేశినేని నాని గారు అహంకారంతో ఉంటారంటున్నారా? విజయవాడ ప్రజలకి, ఇక్కడున్న విలేకరులకు కూడా చాలామందికి తెలుసు ఆయన అహంకారం ఏంటో. ఇక్కడున్న
విజయవాడలో ఉన్న విలేకరులే కాదు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న కాంట్రిబ్యూటర్లకు కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు. కాబట్టి విజయవాడ ప్రజలకి అందరికీ తెలుసు ఆయన ఎంత అహంకారం ఉంటారు. ఓకే, ఈరోజు కేసినేని నాన్నగారితో కూడా మేము మాట్లాడాం, మీ అన్నయ్య కూడా వచ్చారు. అయితే ఆయన చెప్పారు, నేను ఎప్పుడూ ముందుగా హామీలు ఇవ్వను, నేను ఇవ్వలేదు, కానీ నేను అభివృద్ధి చేసి చూపించాను. గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ, ఫ్లైఓవర్ కానీ, ఇవన్నీ కూడా నేను ఎంపీగా ఉన్న సమయంలోనే ఈ అభివృద్ధి అంతా జరిగిందంటూ చెప్పుకొచ్చారు. హామీలు ఇవ్వడం నాకు చేత కాదు, చేసి చూపించడమే ఆయనకు తెలుసు అని. ఏం చూపించారండి నాకు తెలియదా? గన్నవరం ఎయిర్పోర్ట్ ఆ రోజు మా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు ఏవియేషన్ మంత్రి. అది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగిన ఎయిర్పోర్టు. ఇవాళ ఫ్లైఓవరు ఆ రోజు మేము నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జలదీక్షలు జరిగినాయి ఇక్కడ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాగానే కనకదుర్గమ్మ ఫ్లైఓవరు మేము శంకుస్థాపన చేయటమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో గుడిసెలు ఉండేవి, మొత్తం కొండ ప్రాంతం ఖాళీ చేసి మంచి ప్రాంతాలకు వాళ్ళని తరలించి మేము వాళ్ళందరికీ చక్కటి ఇళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయి. ఆ రోజు నాని గారు ఒక ఎంపీ అయి ఉండొచ్చు, కానీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరిగినాయి. ఆయన కూడా ఇంకోటి కూడా మా అందరికీ విజయవాడ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే మాటలు ఎక్కువ, పని తక్కువ. ఏసీ రూముల్లోంచి కదలలేని వ్యక్తులు. విజయవాడకి కృష్ణానదిని కూడా వారే తెచ్చినట్టు చెప్పుకుంటారు, కనదుర్గ గుడిని కూడా వారే కట్టినట్టు చెప్పుకునే వ్యక్తులు. చేసి చూపించి దాని మీద డిబేట్కు రావయ్యా బాబు అంటే రారు. కానీ ఏ రోజు చూసినా వీళ్ళందరి పర్సనల్ ఎజెండా ఏంటంటే ఎవరినైతే విమర్శిస్తే వార్తల్లోకి ఎక్కుతాం. కాబట్టి తనకన్నా పై స్థాయి నేతల్ని విమర్శించడం, అది కూడా 9 సంవత్సరాల 9 నెలలు గొప్ప నాయకులుగా ఉండే వ్యక్తులు ఒక 3 నెలల్లో సీటు రాపోయేపాటికి వాళ్ళు అభివృద్ధి చేయలేదు. ఇవాళ ఆ రోజు అమరావతి కావాలన్నాడు, ఇవాళ అమరావతి అవసరం లేదంటారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందో లేదో అర్థం కావట్లా. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. అటువంటి అమరావతినే వద్దన్న వాళ్ళని ఏమనుకోవాలో మాకు తెలియదు. ఒక్క రోజు కూడా మాట మీద నిలబడే వ్యక్తుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం, అంత ఎక్కువగా ఉండదేమో. ఏం అభివృద్ధి చేశారో ఒక్కరోజు డిబేట్కి వస్తే అర్థమవుతుంది. ఏ రోజు కూడా తెలుగుదేశం 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వంలోనే విజయవాడ రూపురేఖలు మారాయి, విజయవాడ పార్లమెంట్ రూపురేఖలు కూడా మారాయి. మీరు అర్థం చేసుకోండి, 2 నదులు కృష్ణా గోదావరి కలపడం అనేది ఆ రోజు పట్టిసీమ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎంతోమంది దేశ ప్రధానుల కోరిక ఏంటంటే నదుల అనుసంధానం. కానీ రాష్ట్రంలో, అది కూడా విడిపోయిన రాష్ట్రంలో, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో మేము 2 నదులు అనుసంధానం చేసి చూపించాం. అటువంటి గొప్ప నేత మా నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, మా తెలుగుదేశం కాబట్టి మేమందరం దానికి గర్వంగా ఫీల్ అవుతాం. అభివృద్ధి అనేది మా దగ్గర జరిగింది. అంతేకాకుండా విజయవాడ నగరంలో 32 రోడ్లు డబుల్ రోడ్లు చేసాం. అంతేకాకుండా కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ మునిగిపోయే ప్రాంతం, దానికి కరకట్ట కూడా మేమే ప్రారంభించి దాన్ని మొత్తం పనులు మేమే చాలా వరకు కంప్లీట్ చేసాం. ఇటువంటి ఎన్నో అభివృద్ధి గ్రామం, విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేమే చేసాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేసాం. 2019 నుంచి 24 వరకు అతను నుంచున్న పార్టీ తట్టెడు మట్టి కూడా ఏ రోడ్డుకి వేయాల. అటువంటి వాళ్ళు చెప్పమని అడుగుతున్నాం, ఛాలెంజ్ చేసి చెప్పండి. 2019 నుంచి 23 వరకు ఏం జరిగిందంటే మేము 2 నెలల్లో వచ్చి శంకుస్థాపన చేసాం ఫ్లైఓవర్ అని. శంకుస్థాపనలే చేశారు. ఏంటంటే మేము స్టార్ట్ చేసిన వాటికి వీళ్ళు శంకుస్థాపనలే చేశారు. కానీ ఏ రోజు అభివృద్ధి కాదు కదా, ఏమీ చేయలేదు. డబ్బా కబుర్లు కొట్టుకుంటాం. ఎయిర్పోర్ట్ అథారిటీ, ఎయిర్పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుందిగా, ఈయన సొంత నిధులతో అన్న అభివృద్ధి చేశారా? ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఆ రోజు అభివృద్ధి జరిగింది. ఆ రోజు మా మినిస్టర్ ఉన్నారు అశోక్ గజపతి రాజు. కేసినేని ట్రావెల్స్ ఎందుకు మూసేయాల్సి వచ్చింది అంటే ఒక్కటే మాట చెప్పారు, లోకేష్ వల్లే తనకి ఈ పరిస్థితి అని. 2014 ఎలక్షన్ అఫిడవిట్ తెలుసు కదా, అదొక్కసారి చూడండి. 2019 ఎలక్షన్ అఫిడవిట్ కూడా తెలుసు. ఆ 2 పరిశీలిస్తే ఎందుకు కేసినేని ట్రావెల్స్ మూసేశారో అర్థమవుతుంది. లోకేష్ ఏమన్నా కేసినేని ట్రావెల్స్ కొన్నాడా? బస్సులు ఏమన్నా కొన్నాడా? అసలు లోకేష్ అని ఆయన అప్పుడు మంత్రి? ఏదో అన్నీ అబద్ధాలు చెప్పడం ఈ వ్యక్తికి అలవాటు. బ్యాలెన్స్ షీట్ చూడండి, అప్పటికి ఎన్ని అప్పులైనాయి, ఫైనాన్స్లు ఎంత కట్టలేకపోయాడు, ఎట్లా ఉంది ఆ రోజు కేసినేని ట్రావెల్స్ ఆర్థిక పరిస్థితి 2014 ఎలక్షన్ అఫిడవిట్లో క్లియర్గా అర్థమవుతుంది. మన సాక్ష్యాలు ఎక్కువ అవసరంలా. 2014 ఎలక్షన్ అఫిడవిట్
2019 ఎలక్షన్ పెట్టి అప్పటికే ఫైనాన్షియల్ కంపెనీలన్నిటికీ డబ్బులు కట్టక ఫైనాన్సర్లు సీజ్ చేసినట్టు క్లియర్గా అఫిడవిట్లో ఉంది. ఎన్ని కేసులు ఉన్నాయో ఆ రోజు అఫిడవిట్లో ఫైనాన్స్ కంపెనీ వీళ్ళు ఎన్ని కేసులు వేశారో ఆ రోజుకే తెలిసింది. ఆ రోజు ఏ రోజు ఎంపీ కాదు కదా, ఆయనకు వచ్చింది పదవి 2014లో. అప్పటికే ఆయన అఫిడవిట్ నిండా దాని నుంచి అర్థమవుతుంది ఎందుకు అబద్ధపు మాటలు చెప్తాడు. మొన్న కూడా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మేము పూజలు చేశాం, ఎక్కడెక్కడో కాశీ తిరిగాం, లేకపోతే కేదార్నాథ్ తిరిగాం, మీ అంత గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప నాయకులు లేరు, లోకేష్ అంత గొప్ప యువ నాయకులు లేరు అని ఆయనకు తాళ్ళు కట్టి ఇంకోటి కట్టి మళ్ళీ వచ్చి వాళ్ళు లోకేష్ అంటాడు. 3 నెలల్లో లోకేష్ బాధ అయిపోయాడా? సీటు రాలేదు కాబట్టి ఎన్నో కబుర్లు చెబుతుంటారు. ఒకటే కోరుతున్నాం, నువ్వేం అభివృద్ధి చేసావో అది మాట్లాడు. అసలు ఆ పాలసీ మ్యాటర్ వైజ్గా విమర్శించు. కానీ లోకేష్ దేనికి చేశారంట? లోకేష్ ట్రావెల్స్ అన్నింటిని ఆపేశారా? మిగతా ట్రావెల్స్ పనిచేయట్లేదా? తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా ట్రావెల్స్ అభివృద్ధి చెందినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ కానీ, ఇక్కడ ఉన్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ కానీ, వెంకట పద్మావతి ట్రావెల్స్ కానీ, ఇటువంటి సంస్థలు ఎన్నో బస్సులు పెంచుకున్నాయి తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇవాళ ఏ ఓనర్ని అడిగినా ఇతను ఎందుకు ఇబ్బంది పడ్డారో, ఎందుకు మూసేశారో, ఎదురు ట్రేడ్నే ఇవాళ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి దగ్గర గొడవ ఏంటండి? ఇవాళ మిగతా బస్సులు తిరగకూడదు, నాయే తిరగాలనే ఒక కుళ్ళుతో చేసిన పని. ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మిగతా బస్సులు కూడా తిరగాల్సిందే, ట్రేడ్ బతకాలి, అందరూ బిజినెస్లు బాగా చేయాలనుకుంటే ఆయన మీద దాడి, అది కూడా దారుణంగా. ఇటువంటి ఎన్ని కబుర్లు చెబుతా అప్పటికే 2014కే ట్రావెల్స్ దివాళా తీసింది. చిన్ని గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కానీ పార్టీ అంతా కూడా లోకేష్ కనుసన్నలలో నడుస్తోంది. చిన్ని గారికి కూడా అలాగే సీట్ వచ్చింది. లోకేష్ ప్రాపకం సంపాదించబట్టే చిన్ని గారికి కూడా వచ్చింది. అందుకే పొమ్మనకుండా పొగబెట్టి నాని గారిని బయటకు పంపించారు. ఒక్క విషయం, ఇవాళ 2019లో మేము ఓడిపోయాం. మళ్ళీ మేము ఓడిపోయే వాళ్ళకి సీట్లు ఇస్తామా? ఇవాళ మాకు డూ ఆర్ డై ఎలక్షన్. ఇందాకే అడిగారు కొంతమంది మిత్రులు, మీది ఎలక్షన్ డూ ఆర్ డై అని. అంటే లోకేష్ ప్రాబల్యం ఉంటే ఇస్తారా? 114,000 శాంపిల్స్ తీశారు మా అధినేత. అందులో విజయవాడ పార్లమెంట్ మీద 11 సర్వేలు చేశారు. 11 సర్వేల్లో ఎక్కడా లేని వ్యక్తి ఆయన. దాదాపు మినిమం 62%తో ఉన్న వ్యక్తిని నేను, కాబట్టే నాకు సీట్ ఇచ్చారు. అంతేగాని లోకేష్ గారి రికమెండేషన్ వల్ల, చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్ వల్ల ఎవరికి సీట్లు రాలా. ఇవాళ ప్రజల్లోంచి వచ్చిన వ్యక్తిని కాబట్టే, ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టే నాకు సీట్ వచ్చింది. ఓకే, సరే. ఇప్పుడు అంటే విజయవాడ నగర ప్రజలకి అభివృద్ధి చేసింది టీడీపీ అంటున్నారు. నెక్స్ట్ ఏం చేయబోతోంది? టీడీపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది అండి? రాగానే మొదటి 2 సంవత్సరాల్లో మా కలల రాజధాని అమరావతి పూర్తి చేయటం, పోలవరం పూర్తి చేసి కృష్ణా డెల్టాకి నిరంతరం మంచినీళ్ళు ఇవ్వటం, తాగునీరు ఇవ్వటం. అంతేకాకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం మా ప్రభుత్వంలో 80% పూర్తయింది. మిగతా 20% ఈ ప్రభుత్వంలో పూర్తవలా. ఈ 20% కూడా పూర్తి చేసి ఇవాళ నూజివీడు కానీ, మైలవరం కానీ, తిరువూరు కానీ ఇలాంటి ప్రాంతాలకి సాగునీరు, మంచినీరు ఇవ్వటం. అంతేకాకుండా విజయవాడ అభివృద్ధి, ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు. మా ప్రభుత్వం సమయంలో మీరు చూస్తే గన్నవరంలో హెచ్సిఎల్ వచ్చింది. 5,000 మంది పిల్లలు ఉద్యోగం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఇదివరకు ఒక్క సంస్థ కూడా ఇక్కడ ఉండేది కాదు. మా టైంలో కియా మోటార్స్ వచ్చింది. 10,000 మంది కాకుండా దాదాపు యాన్సిలరీ యూనిట్స్లో 1,00,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. మా ప్రభుత్వం రేపు రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపాలి, తప్పకుండా వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అమరావతిని మంచి టూరిజం క్యాపిటల్గా విజయవాడతో కలిపి డెవలప్ చేయాలి. వైజాగ్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రావాలి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనంతపూర్లో కానీ, తిరుపతిలో కానీ, కర్నూలులో కానీ రావాలి. ఇట్లా డైవర్సిఫికేషన్ ఆఫ్ డెవలప్మెంట్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ రావాలి. మనమేమి హైదరాబాద్లో లేక ఇక్కడ 1,10 లక్షల మంది జనాభా లేరు, విజయవాడలో 25 లక్షల మంది జనాభా. అట్లా జనాభాగా కూడా డైవర్సిఫై అయి ఉంది. కాబట్టి అన్ని ప్రాంతాల అభివృద్ధి ఉండాలి. మన కళల అమరావతి రావాలి. ఏపీ అంటేనే అమరావతి, పోలవరం కాబట్టి అమరావతి, పోలవరం కేంద్ర సహాయంతో 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయటమే మా ముందున్న ముఖ్య ఉద్దేశం. ఓకే, కూటమి అభ్యర్థుల సమన్వయం ఉందా చిన్ని గారు? తప్పకుండా ఉంది. మీరు చూస్తే మా 7 నియోజకవర్గాల్లో, ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాకు 4 ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరికీ సీట్లు ఇవ్వలేకపోయాం.
ఓ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఇచ్చాం. నలుగురు కలిసికట్టుగా ఉండి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాం. అట్లాగే మిగతా 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి జనసేన, భారతీయ జనతా పార్టీ అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇవాళ విజయవాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లోనూ బ్రహ్మాండమైన కోఆర్డినేషన్ ఉంది. ఇట్లాగే అన్ని నియోజకవర్గాల్లోనూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. తప్పగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, చిన్ని గారు ఎంపీగా గెలిస్తే నిరుద్యోగులకు అంటే ఎంప్లాయ్మెంట్ ఎలా ఉండబోతోంది మీ మైండ్లో? అంటే టీడీపీ యాక్షన్ ప్లాన్ చెప్పారు, ఒక ఎంపీ అభ్యర్థిగా మీ మైండ్లో ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? విజయవాడ నగర ప్రజలకి, యువతకు కానీ మహిళలకు కానీ, లేకపోతే మొత్తం అభివృద్ధి కోసం ఏం చేస్తారు? విజయవాడ నగర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి ఎజెండా. తప్పకుండా దాంట్లో నా పార్టిసిపేషన్ ఉంటుంది. కానీ నేను ముందుగా కోరుకునేది సామాన్య మానవుడి జీవన ప్రమాణాలు పెరగాలి. ఎందుకంటే విజయవాడలో ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉంది. అంతేకాకుండా మెయిన్ ట్రేడ్ సెంటర్ ఇక్కడ. ఈ ట్రేడ్ సెంటర్ తప్పితే ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఈ 3 వాటిల మీద డిపెండ్ అయ్యి ఇక్కడ లైఫ్ ఉంటుంది. అందులో రోజువారీ కార్మికులు ఎక్కువ. ఎవరు కూడా వారి గురించి పెద్ద దృష్టి పెట్టింది లేదు. సపోజ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది ఆటోనగర్లో, అది దాదాపు 1965 నుంచి ఉంది. దాదాపు 1,00,000 మంది 2019 వరకు పనిచేసేవాళ్ళు. 4 ఆధారపడితే 4 లక్షల మంది ఇక్కడ దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు. ఇవాళ 70,000 మందికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే రాజధాని అమరావతి లేకపోవటం, కన్స్ట్రక్షన్ లేకపోవటం, ఇక్కడ ఉన్న స్టీలో, సిమెంటో, లేకపోతే ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం. ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ అంటే ముఖ్యంగా అందరూ అనుకుంటారు లారీ ఓనర్లు, లారీ క్లీనర్లు, ఇటువంటివి కాదు. మొత్తం 24 క్రాఫ్ట్స్ పనిచేస్తున్నాయి. అంతేకాకుండా 15 అనుబంధ సంఘాలు పనిచేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా పాత పద్ధతుల్లోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు పెయింటర్లు ఉన్నారంటే మామూలుగా పెయింట్ చేస్తారు. ఇప్పుడు సిస్టమ్ అంతా మారిపోయింది, హీట్ రూమ్ పెయింట్స్ వచ్చినాయి. ఎవరికి కూడా స్కిల్ డెవలప్మెంట్ లేదు. ప్రభుత్వం మీద ఆధారపడకుండా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా, ఎందుకంటే 5,000 వెహికల్స్ 4 వీలర్స్ మేము విజయవాడలో ప్రతి సంవత్సరం అమ్ముడవుతున్నాయి. అంటే ఓన్లీ లారీలు, కమర్షియల్ వెహికల్స్. వాటి కంపెనీలు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా ఇక్కడున్న మెకానిక్స్కి కానీ, ఇక్కడున్న పెయింటర్స్కి కానీ హీట్ రూమ్స్ అరేంజ్ చేయడం కానీ మెరుగైన ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ వస్తేనే ఈ పరిశ్రమ మూతపడకపోయే పరిస్థితి వచ్చేసింది. తప్పకుండా ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సిఎస్ఆర్ యాక్టివిటీ వల్ల చేయటమే నా ముందున్న ముఖ్య ఉద్దేశం. చిన్ని గారు 2014 కానీ 19 కానీ తెర వెనకే ఉన్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, రాజకీయాల్లో అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఈ అనుభవం ఎలా ఉంది? ఈ తేడా ప్రజల్ని చూస్తున్నానమ్మా. ముఖ్యంగా ప్రజలు మన బాడీ లాంగ్వేజ్ చూస్తున్నారు. మనం ఎట్లా ఉంటున్నాం, అసలు మన పద్ధతులు ఎట్లా ఉంటున్నాయి, కొత్త అతను వచ్చాడు ఎట్లా ఉన్నాయని. పక్క రాష్ట్రాల్లో కూడా చూస్తే మనం బాడీ లాంగ్వేజ్ ద్వారా ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఎంపీ 2 అభ్యర్థుల విషయంలో బాడీ లాంగ్వేజ్ ముఖ్యంగా చూస్తున్నారు. ఆ బాడీ లాంగ్వేజ్లో నేను ప్రజల చెంతన, ప్రజల తోడుగా, సామాన్య ప్రజలతో కలిసి వెళ్ళిగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారా చిన్ని? నిరంతరం గత 3 సంవత్సరాల నుంచి ప్రజలు అదే చూస్తున్నారు. కాబట్టి నన్ను కోరుకుంటున్నారు. కాబట్టి నా బాడీ లాంగ్వేజ్, నేను ఉండే విధానం, నేను తిరిగే విధానం, సామాన్య ప్రజలు, నేను అనేది కారులో తిరిగే ప్రజలు కాదు, సామాన్య ప్రజలు నన్ను వాటేసుకుంటారు, నన్ను షేక్ హ్యాండ్ ఇస్తారు, నన్ను ఎగబడతారు. అదే నేను కోరుకునేది. తప్పకుండా అదే విధంగా అలా చేస్తా. ఇవాళ నేను నాలో ఉన్న ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలనే తత్వాన్ని నేను గుర్తించుకుంటా ప్రజల చెంతన ఉంటున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా రావడంగా కూడా. ప్రజలు కూడా నన్ను ఆత్మీయంగా చూస్తున్నారు. కాబట్టి విజయవాడ పార్లమెంట్ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులాగా నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి నాకు వాళ్ళు చాలా ఈ ప్రజలతో ఉండటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. చిన్ని గారు, గుడివాడ, గన్నవరం టీడీపీ టార్గెట్, అక్కడ ఎలాగైనా గెలుపొందాలి. మరి మీ సహకారం ఎలా ఉండబోతుందండి గుడివాడలో? మెయిన్ మీ ఫ్రెండే కాబట్టి. గన్నవరం తెలుగుదేశం నియోజకవర్గం. పోయినసారి 2019లో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచారు. అది ఎట్లాగో తెలుగుదేశం గెలుస్తుంది భారీ మెజార్టీతో. మొన్న గుడివాడలో తెలుగుదేశం అభ్యర్థి యొక్క ర్యాలీ, నిన్న వైసీపీ అభ్యర్థి ర్యాలీ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఎవరు గెలవబోతున్నారు. భారీ మెజారిటీతో అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కూడా చాలా గట్టిగానే చెప్తున్నారు, జగన్ సంక్షేమం, అభివృద్ధి ఏదైతే చూసారో జనం జగన్ పాలనకే ఓటేస్తారని. అంత నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. మీకు నమ్మకంగా ఉన్నారనిపిస్తుందా? వాళ్ళు భయంతో ఉన్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే
మీరు చూస్తే ఎంతోమంది ఎమ్మెల్యేలు కొంచెం మంచి మంచి వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఖాళీ చేశారు పార్టీని. ఈ పార్టీ మునిగిపోయినామని ఖాళీ చేశారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. మేము ఆనందంగా ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళితే దాడులు లేకపోతే ఆపుతం జరుగుతుంది. వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి మళ్ళీ కొత్తగా డ్రామాలు మొదలైనవి. అప్పుడు ఎప్పుడప్పుడు కోడికత్త డ్రామా మొదలైంది. ఒక దళితుడు బలి అయిపోయారు. ఇప్పుడు గులకరాయి డ్రామా ద్వారా కొంతమంది బీసీ వ్యక్తులను బలి చేయబోతున్నారు. టీడీపీ భయపడింది కాబట్టి టీడీపీ చేయించింది అంటున్నారు. ఏమమ్మా, అక్కడ 1200 మంది పోలీస్ పారా ఉంది. టీడీపీ చేపించా అంటే ఆధారాలు ఉండాలి. ఒక అధికారి వాళ్ళకు కొమ్ము కాసి అరచేతిరంత రాయి అని చెప్పాడు. ఆ రాయి చూపిస్తారు. మరి అరచేతంత రాయి మరి ఈయనకు కనపడిందా? అసలు ఆ రోజు దాడి జరిగినప్పుడు ఆ రాత్రికి మాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేశారు. 2 సార్లు కరెంట్ ఆపమని కమిషనర్ గారు డైరెక్ట్గా ఫోన్ చేశారండి. అదేంటో కనుక్కోండి అని అడిగారు. ఆ రోజు ఉదయమే మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి అసలు మీరు కరెంట్ ఎందుకు ఆపారు ముందు దానికి చెప్పండి అని అడిగాం. ఆ రోజు చెప్పకుండా 3 రోజుల తర్వాత సమాధానం ఇచ్చారు. రోడ్డు మీద చెట్లు ఉన్నాయి, లేకపోతే రోడ్డు మీద కరెంటు వైర్లు ఉన్నాయి అన్నారు. మేము ఆ ప్రాంతం దాడి జరిగిన ప్రాంతాన్ని చూస్తే రోడ్డు మీద ఒక్క కరెంటు వైర్ కూడా లేదు. ఆ రోజే మాకు అర్థమైంది ఇది ఒక డ్రామా అని. ఈ డ్రామాలో నిజంగా తెలుగుదేశం వ్యక్తులు ఉంటే మరి అరెస్ట్ చేయాలి. మేము కూడా అదే కోరుతున్నాం. డ్రామాలు మొదలైన నిజాయితీగా వ్యవహరించండి. దర్యాప్తును కూడా ఆదేశించారు కదా. అంటే మేము కూడా కోరుకునేది అదే. ఎలక్షన్ కమిషన్ వారు సరైన పోలీస్ అధికారులతో దర్యాప్తు చేపించండి, తొత్తులతో చేపించొద్దని ఒక ఎలక్షన్ కమిషన్ వారు గ్రహించారు. కాబట్టి ఇది ఒక గులకరాయి డ్రామా. ఈ వ్యవహారంలో మీ టీడీపీకి సంబంధించిన ఒక లీడర్ ప్రమేయం చాలా ఎక్కువగా ఉందంటూ కంప్లైంట్స్ కూడా చేశారు. ఏది మరి ఎందుకు ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ చేయలేపారు? ఊరికనే పెట్టి చూపించాలి కదా. ఒక విషయం, ఇంత పెద్ద రాయి తగిలితే ఎందుకు అంత మొహం వాసిపోలా? ఎందుకో గీరుకున్నట్టుంది. ప్లస్ నిన్న కూడా వాళ్ళ సోదరి కొంచెం ప్లాస్టర్ తీసి చూద్దామని నన్ను అడుగుతున్నారు. తీస్తే అర్థమవుతుంది ఏమైనా ఉందా లేదా అనేది. నిజంగా దాడి జరిగితే సానుభూతి వ్యక్తం చేద్దాం. కానీ డ్రామా గులకరాయి డ్రామాలు ఆడి అంతేకాకుండా అంటున్నారు. ఈ మేర కంప్లైంట్ కూడా వెళ్ళింది కాబట్టి దర్యాప్తులో నిజాలు బయటకు వస్తాయంటున్నారు వైసీపీ లీడర్స్. తప్పకుండా మేము కూడా కోరేది అదే. త్వరలో మనం చూసాం కోడికత్తి కేసులో 5 సంవత్సరాలు దళిత వ్యక్తుడికి బెయిల్ రాకుండా చేసిన ప్రభుత్వం ఇది. కాబట్టి మేము రాగానే వస్తున్నాం అధికారంలోకి. నెలన్నరలో జూన్ 4వ తారీఖున అధికారంలో రాబోతున్నాం. ఇటువంటి డ్రామాలకి సపోర్ట్ చేసిన అధికారుల్ని మా నాయకత్వం ఊరుకోదు. చిన్ని గారు, డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏం లేదు. నన్ను ఎదుర్కోలేకనే ఇటువంటివన్నీ తెరలేపారు. 3 పార్టీలు అంటే కూటమిగా ఏర్పడాల్సినంత అవసరం ఏముంది అంటే జగన్ని ఎదుర్కోలేకనే కదా భయంతో కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ముందు లేనిది గత కొన్ని నెలల్లో కూటమిగా ఏర్పాటు అవ్వాల్సిన అవసరం ఏంటి? జగన్కు భయపడ్డారు కాబట్టి అనేది వైసీపీ లీడర్స్. ఇవాళ మేము ఏం చేసినా నిజాయితీగా నిర్భయంగా చెప్పి చేస్తాం. 2014 నుంచి 19 వరకు మేము ఎన్డీఏలో ఉన్నాం. 2019లో మేము ఎన్డీఏలోంచి బయటకు వచ్చాం. కానీ 23 సీట్లు ఇవ్వండి, నేను ఎన్డీఏ ముక్కు వంచి మడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామంటే ప్రజలు పాపం నమ్మేశారు. నమ్మి అతనికి 23 సీట్లు ఇచ్చారు. రోజు దేనికోసం వెళ్ళి కాళ్ళ మీద పడేవాళ్ళు. ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్క ప్రశ్న అడగల. కేసులకి భయపడో, డబ్బులకు అక్రమాస్తులు సంపాదించుకోవడానికో రకరకాల విన్యాసాలు చేశారు. కాబట్టి మేము ఇవాళ ఎన్డీఏలో ఉన్నామంటే నువ్వు చేసిన అప్పు, నువ్వు రాష్ట్ర పరిస్థితిని దారుణంగా చేసావు. ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి మాకు కేంద్రం సపోర్ట్ కావాలి, మాకు అమరావతి రావాలి, పోలవరం రావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా ఆర్థిక పరిస్థితి బాగుండాలని మా నాయకులు వారు దూరదృష్టితో ఆలోచించి ఇవాళ మేము ఎన్డీఏలో జరగడం జరిగింది. ఆ రోజు కూడా మేము డిఫరెన్స్ చేయింది ఒకటే విషయం మీద, స్పెషల్ స్టేటస్ విషయం మీద. కాబట్టి వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వగలిగే పరిస్థితిలో లేదు. కానీ మా రాష్ట్ర అవసరాలు చాలా ఎక్కువైనాయి. స్పెషల్ స్టేటస్ కన్నా మా రాష్ట్ర అవసరాలు చాలా ఎక్కువైనాయి కాబట్టి ఎన్డీఏలో కలవడం జరిగింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే ఈ స్పెషల్ స్టేటస్ అనేది మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి కేంద్రంతో పోరాడతారు. ఎందుకంటే బీజేపీతో కలిసే మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి అది కొంచెం ఈజీ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇవాళ అదే మేము చెప్పేదమ్మా. స్పెషల్ స్టేటస్ కన్నా ఇవాళ మా ఉద్యోగులకు మేము జీతాలు ఇవ్వాలి, మా పెన్షన్దారులకు మేము పెన్షన్ ఇవ్వాలి, మా అమరావతి కట్టుకోవాలి, మా పోలవరం కట్టుకోవాలి. మాకు రాష్ట్రంలో బాధలు ఎక్కువైపోయినాయి. ఈ నొక్కుడు బటన్ నొక్కుడు అని అభివృద్ధి చేయకుండా
ఉట్టి సంక్షేమం మీద డిపెండ్ అయిపోవటం వల్ల రాష్ట్ర ఖజానా ఆరిపోయింది. కాబట్టి ముందు మాకు కావాల్సింది మా రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర అభివృద్ధి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకే మేము ముందు ప్రాధాన్యత ఇస్తాం. స్పెషల్ స్టేటస్ కన్నా కూడా మాకు అభివృద్ధి ముఖ్యం, మా జీతాలు ముఖ్యం, ఇటువంటివన్నీ ముఖ్యం. కాబట్టి ముందు మా రాష్ట్ర ప్రయోజనాలకే ముందు ప్రాధాన్యత మేము ఇస్తాం. ఓకే, కూటమిలో విభేదాలు లేవంటున్నారు, అది నిజమా చిన్ని గారు? విజయవాడలోనే మీ కూటమి అభ్యర్థుల మధ్యన చిన్న చిన్న తగాదాలు మనం చూడలేదా? కొంతమంది జనసేన లీడర్స్ కూడా కొంతమంది అడిగి బయటకు వెళ్ళిపోవడం పార్టీ నుండి, ఇవన్నీ మనం చూసాం కదా. జనసేన లీడర్లు వెళ్ళారు, తెలుగుదేశం లీడర్లు వెళ్ళారు, సీట్లు రాకపోతే వెళ్ళిపోయిన వాళ్ళు 2 ఉన్నారు. కానీ వాళ్ళ వెంట ఒక 4 వ్యక్తులు కూడా వెళ్ళలేదంటే కూటమి యొక్క స్ట్రెంగ్త్ అదే అని మేము చెప్పుకున్నాం. సరే, జనసేన కూటమిలో అంటే టీడీపీతో కలిసి పోటీ చేస్తుంది, కానీ జనసేనకు సంబంధించి అభ్యర్థుల లిస్టు కూడా చంద్రబాబు నాయుడే ఖరారు చేశారు. కొంతమందిని టీడీపీ లీడర్లే జనసేనలోకి మార్చి అక్కడ నుండి టికెట్ ఇప్పించారనేటువంటి ప్రచారం. ఒక్కటి గుర్తుంచుకోవాలి, ముందు పవన్ కళ్యాణ్ గారికి ఆయన చాలా త్యాగం చేశారు. ఎందుకంటే సీట్ల విషయంలో తగ్గారు. జనాల సీట్లు వదులుకుంటే మంచివాళ్ళు, సీట్లు కావాలనుకుంటే అక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏ కూటమి సఖ్యత కోసం ఆయన త్యాగం చేశారు. మంచి అభ్యర్థి త్యాగం, ఆ త్యాగం ఆయనకి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన వ్యక్తి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీట్ల విషయంలో తగ్గాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నెగ్గారు. కాబట్టి అటువంటి వ్యక్తిని మేము చాలా గొప్పగా ఫీల్ అవుతాం. తెలుగుదేశం పార్టీ నాయకులం, కార్యకర్తలం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వేరు కాదు. రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం. ఇవాళ తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి రేపు ప్రభుత్వం మీద ఎంత రైట్ ఉందో, జనసేన నాయకులకి కార్యకర్తలకి కూడా ప్రభుత్వం మీద అదే రైట్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి కొన్ని ఇబ్బందుల్లో మేము కొన్ని సీట్లు తగ్గించినా కూడా తప్పకుండా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుంది. రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం నాయకులకి ఎంత ప్రాధాన్యత వచ్చి ముఖ్యమంత్రి గారు ఇస్తారో, జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలు కూడా అదే ప్రాధాన్యత మా ప్రభుత్వంలో ఉండబోతుంది. ఓకే, మెగాస్టార్ ఫ్యామిలీతో నీకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే కేసినేని నాని గారు ప్రజారాజ్యంలో ఉండడం మనం చూసాం, తర్వాత ఆయన బయటకు వచ్చేసారు. 3 నెలల పాటు ఆ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు పిఠాపురం నుండి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారం చేస్తారనే ప్రచారం బయట జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవిని మీరు పిలుస్తారా? మీ ప్రచారానికి ఆయన్ని పిలిచే అవకాశాలు ఉన్నాయా? అంతకన్నా ఆనందకరమైన విషయం ఏముంటుందమ్మా, ఆయన వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం. ఆయన సొసైటీకి బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో ఆయన ఒకరు. తప్పకుండా అటువంటి వారు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. వారు నిజంగా పవన్ కళ్యాణ్ గారికే కాదు, మొత్తం మా ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ మొత్తానికి రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా వారిని ఆహ్వానిస్తున్నాం. ఓకే, ఇప్పుడు విజయవాడలో అంటే ఇప్పుడు కేసినేని నాని కుమార్తె శ్వేత కూడా మీ మీద చాలా విమర్శలు చేశారు. ఆమె చాలా ప్రాంతాల్లో అంటే విజయవాడ వెస్ట్లో కానీ ఆ కొండ ప్రాంతాల్లో నేను వెళ్ళాను, ఒక డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, అలాగే మంచినీరు లేదు, కరెంట్ లేదు, కొన్ని ప్రాంతాలు అయితే వెనకబడి ఉన్నాయి, ఇలా చాలా కమెంట్స్ చేశారు. సో దీనికి మీ సమాధానం అంటే రాజకీయాలకు ఏమాత్రం అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా ఆమె చేశారు. ఆ క్వశ్చన్ కూడా రాజకీయాలకు అదే ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేని వాళ్ళు ప్రజలతో ఎలా వాళ్ళకి సమస్యలు ఎలా తీరుస్తారు? గత 2 దఫాలుగా ఎవరైతే ప్రజలతో ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రజల సమస్యను అర్థం చేసుకుంటారనేది ఆమె వెర్షన్. 2 దఫాలుగా ఉన్నవాళ్ళు ఏ రోజు ప్రజల్లో లేరు. ఏసీ రూముల్లో కూర్చొని గోల్ఫ్ ఆడుకునేవాళ్ళు. ఇవాళ అక్కడ నుంచున్న వ్యక్తి కేంద్ర మంత్రి కింద పనిచేసిన వ్యక్తి, ఆయనకు అపార అనుభవం ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మీదే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా అపార అనుభవం ఉంది. 2019లో వారు మా పార్టీలోంచి బయటికి వెళ్ళినా కూడా అమరావతిలో రాజధాని ఉండాలని నిరంతరం పోరాడిన వ్యక్తి. ఎదుటిసారి 2 సార్లు నుంచున్న వ్యక్తి కూడా 2019 నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఏ రోజు ప్రజల్లో లేరు. పట్టుమని 10 వార్డులు కూడా 5 సంవత్సరాల్లో తిరగని వ్యక్తి. 2019 నుంచి 24 వరకు ఒక 20 గ్రామాలు తిరగని వ్యక్తి. అందరికీ కూడా నేను గోల్ఫ్ ఆడుకుంటాను, నాకు ఈ రాజకీయ జీవితం వద్దనుకునే వ్యక్తి. ఇవాళ అటువంటి వ్యక్తులు ఏదో వచ్చి అభివృద్ధి చేయాలంటే మరి గత 5 సంవత్సరాలు ఏమైపోయింది? ఆ కొండ ప్రాంతంలో అట్లీస్ట్ 5 మెట్లు ఎక్కిన వ్యక్తి అయితే కొండ ప్రాంత వాసులు బాధలు తెలుస్తాయి. ఇవాళ గత 3 సంవత్సరాల నుంచి నేను అదే పనిలో ఉన్నా. మా నాయకులైన ఇక్కడ ఉన్న నాయకులు మీరు చూస్తే బోండా ఉమ్మ గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ,
లేకపోతే దేవినేని ఉమా గారు కానీ నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తులు, అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. అటువంటి వ్యక్తుల వల్లే ప్రజా సమస్యలు తీరుస్తాయి. కానీ ఏసీ రూముల్లో కూర్చుని గోల్ఫ్ ఆడుకుని అందరికీ డబ్బాలు కొట్టుకుని నేనే విజయవాడ కృష్ణను తెచ్చాను, నేనే విజయవాడ కనదుర్గ గుడిని కట్టించాను అని డబ్బా కబుర్లు చెప్పుకునే వ్యక్తుల వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. అందుకే మా నాయకుల వారు కూడా గుర్తించారు కాబట్టే ఇతనికి సీట్ రిజెక్ట్ చేశారు. అటువంటి వ్యక్తులు. ఇంకోటి శ్వేత గురించి మీరు అడిగారు. మొన్నటిదాకా ఎక్కడా తెలీదు, ఒక కార్పొరేటర్ కింద గెలిచారు వారు. తప్పకుండా మరి ఎక్కడా తిరిగిన దాఖలు లేవు. చిన్నపిల్ల, వారికి ఏం తెలుసు. కాబట్టి వారి గురించి నేను పెద్ద మాట్లాడితే బాగుండదు. ఓకే, సరే. మీ అన్నయ్య అయితే హామీలు ఇవ్వను, అభివృద్ధి అంటున్నారు. చిన్ని గారు మీరు హామీలు ఇవ్వండి. అంటే మీ పార్టీ వస్తే కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ రాష్ట్రానికి ఏం చేస్తుందని హామీ, అలాగే విజయవాడ ఎంపీగా మీరు గెలిస్తే ఏం చేస్తారనేది విజయవాడ నగర ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీరు ఇచ్చే హామీలు ఏంటండి? తర్వాత మళ్ళీ వీటి గురించి మనం మాట్లాడుకుంటాం ఆ తర్వాత. నేను ఇందాక స్పష్టంగా చెప్పానమ్మా, విజయవాడ నగర ప్రజలకి ఏం చేస్తున్నాను అనేది. మేము 2014-19లో మేము చెప్పింది తక్కువ, చేసింది ఎక్కువ. మీరు చూస్తే 34 రోడ్లు డెవలప్ చేసాం. మేము చెప్పలే ఆ రోజు మాకు ఎక్కడ కూడా ఇన్ని డబుల్ రోడ్లు చేస్తామని. 34 డబుల్ రోడ్లు చేసాం. మీరు చూస్తే అసలు మేము ఎక్కడైనా కూడా మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేమే చేసాం. మేము ఆ రోజు సంక్షేమం, మేము అభివృద్ధే కాదు, ఆ రోజు సంక్షేమం మీరు గుర్తుందో ఉండలేదో 200 రూపాయలు ఉండే పెన్షన్ 2000 రూపాయలు చేసాం. ఆ రోజు అన్ని మతాలకి క్రిస్మస్ వచ్చిందన్నా, రంజాన్ వచ్చిందన్నా, సంక్రాంతి వచ్చిందన్నా మేము పండగ కానుకలు ఇచ్చేవాళ్ళం. అంతేకాకుండా మేము ఎవరన్నా వ్యక్తికి కుటుంబంలో చనిపోతే చంద్రన్న బీమా కింద 2 లక్షల రూపాయలు మేము చనిపోయిన రోజే ముందు ఇంటికి 10,000 రూపాయలు పంపించేవాళ్ళం మట్టి ఖర్చుల కింద. తర్వాత 2 లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళం. ఇటువంటి ఎన్నో పథకాలు మేము చేసాం. ఇవాళ ఆ పథకాలన్నీ పేర్లు మార్చి మేమేదో చేస్తున్నామని చూపించి ఇవాళ ఆ సంక్షేమం ముసుగులో బటన్ నొక్కుతున్నానని చెప్పి దానికి మళ్ళీ ఆంక్షలు. ఇవాళ 200 యూనిట్లు కరెంట్ వస్తే సంక్షేమ పథకాలు కట్. మీరు చూస్తే చెత్త మీద కూడా పన్నేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ చెత్త ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి ఎన్నో అన్యాయాలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. మేము అధికారంలోకి వస్తే చెప్పేది తక్కువ, చేసేది ఎక్కువ. ఇవాళ వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాల మీద చాలా అధికంగా మేము సంక్షేమ పథకాలు మా మేనిఫెస్టోలో ఇచ్చారు చంద్రబాబు గారు, అవన్నీ అమలు చేస్తాం. ముఖ్యంగా బీసీ మేము పెన్షన్ 4,000 రూపాయలు ఏప్రిల్ నుంచి, అంటే మొన్న ఏప్రిల్ నుంచి లెక్క, మేము జూలైలో అధికారంలోకి వస్తున్నాం. ఏప్రిల్, మే, జూన్, జూలైలో 7,000 ఇస్తాం. తప్పకుండా 4 ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం. నిజంగా వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు లేక వ్యసనాలకి అలవాటు పడిపోతున్నారు, గంజాయికి అలవాటు పడిపోతున్నారు. అటువంటి దారి నుంచి మనం తప్పించి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగ అవకాశాలు కనపడాలి. పక్క రాష్ట్రాలకు వెళ్ళే విధంగా కాదు. మన రాష్ట్రంలో మనం పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేటట్టు చంద్రబాబు నాయుడు గారు. నేనంటారా, నేను ఇందాకే చెప్పాను, నా ఎజెండా కామన్ మ్యాన్స్ ఎజెండా, సామాన్య ప్రజల మా జీవన ప్రమాణాలు పెరగడం. అంతేకాకుండా ఒకటే కోరుకుంటున్నా, మాకున్న గ్రామీణ ప్రాంతంలో, ఇందాక అర్బన్ ప్రాంతం గురించి చెప్పా, రూరల్ ప్రాంతంలో ముఖ్యంగా 285 గ్రామాల్లో సాగునీరు, తాగునీరు సమస్య ఉంది. ఎందుకు ఉంది అంటే, మేము ఇన్ని కట్టినా కూడా ఎందుకు ఉంది అంటే, యాదాద్రి ఎత్తిపోతల పథకం, ఇటువంటి ఎన్నో ఎత్తిపోతల పథకాలకి మా ప్రభుత్వం దిగిపోయినాక మోటార్లు కూడా పనిచేయటం మానేసింది. వెంటనే వాటిని పునరుద్ధరించి ప్రతి గ్రామానికి సాగునీరు, మంచినీరు ఇవ్వటమే ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ముఖ్యంగా కిడ్నీ బాధితులు ఉన్నారు మా దగ్గర. విజయవాడ ప్రాంతంలో కిడ్నీ బాధితులు, ఏకొండూరు ప్రాంతం అంతా కిడ్నీ బాధితులు ఉన్నారు. వారికి శాశ్వత పరిష్కారం ఇవ్వటం మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటువంటి అన్నిటి లోపంలో 2 రోజుల్లో మా యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాం. అందరం అభ్యర్థులను కలిసి తప్పకుండా ఆ మేనిఫెస్టోలో మొత్తం అన్నీ వివరించబోతున్నాం. రైట్. థ్యాంక్ యూ చిన్ని గారు. సో ఖచ్చితంగా గెలుస్తాను ఈ ఎన్నికల్లో. విజయవాడ నగర ప్రజలకు తాను ఏం చేయాలనుకుంటున్నానో అవన్నీ కూడా చేసి చూపిస్తాను. తనకు అండగా చంద్రబాబు నాయుడు ఉన్నారంటున్నారు చిన్ని.